Ladies and gentlemen, boys and girls, welcome back to the ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. మీలో చాలామంది చాలా రోజుల నుంచి బజాజ్ పల్సర్ N160 డ్యూయల్ ABS విత్ సింగిల్ సీట్ వేరియంట్ ఒక డీటెయిల్ రివ్యూ అయితే అడిగారు. సో ఫైనల్లీ మీకోసం అయితే రివ్యూ తీసుకొచ్చాను. కొద్దిగా లేట్ అయింది, బట్ లేటెస్ట్గా తీసుకొచ్చేసాను. సో మీలో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ నేను VVC మోటార్స్ బోవెన్పల్లిలో అయితే ఉన్నాను. సో దీన్ని తార్బండ్ అయితే అంటారు. సో ఎవరైనా నియర్ బై బోవెన్పల్లి ఎనీ బజాజ్ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటే యూ క్యాన్ కాంటాక్ట్ దెమ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. టుడే వీ హ్యావ్ ది ఆల్ న్యూ 2025 బజాజ్ పల్సర్ N160 డ్యూయల్ ABS విత్ సింగిల్ సీట్. సో మీలో చాలామంది అడిగారు. సో ఫైనల్లీ రివ్యూ అయితే మీకోసం తీసుకొచ్చేస్తాను. దీంట్లో మనకి బేసికల్గా 4 వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే సింగిల్ సీట్ విత్ సింగిల్ ఛానల్ ABS, అలాగే మీకు సింగిల్ సీట్ విత్ డ్యూయల్ ABS, అలాగే మీకు స్ప్లిట్ సీట్ విత్ టెలిస్కోపిక్ ఫోక్స్, అలాగే మీకు USD ఫోక్స్ అనేది టాప్ ఆఫ్ ది లైన్ మోడల్. సో ప్రజెంట్ మీరు డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ అయితే చూస్తున్నారు కదా, దీని యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది 1,55,000 రూపీస్ అయితే ఉంది. సో GST బెనిఫిట్స్ తర్వాత మనకి 1,55,000కి వస్తుంది. ఒకవేళ మీరు బేస్ సింగిల్ ఛానల్ ABS తీసుకుందాం అనుకుంటే దానికి దీనికి ఒక 3,000 to 3,500 మధ్యలో డిఫరెన్స్ అయితే ఉంది. సో బెటర్ నేనైతే డ్యూయల్ ఛానల్ ABS రికమెండ్ చేస్తాను. సో దీనిలో కలర్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. సో లేట్ చేయకుండా ఫ్రంట్ నుంచి మనకి ఏముంది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దీని యొక్క ఇంజన్ గురించి అయితే మాట్లాడదాం. దీంట్లో మనం ఇంజన్ గురించి చూసుకున్నట్టయితే 164.82 cc ఇంజన్ అయితే వస్తుంది. ఇంతకుముందు దీంట్లో మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉండేది. ప్రజెంట్ అయితే అది రిమూవ్ చేశారు, నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు. అండ్ అలాగే బజాజ్ వాళ్ళు ప్రతి ఒక్క మోటార్ సైకిల్లో DTSI అనేది రిమూవ్ చేశారు. సో ఇంతకుముందు ఏంటంటే మనకి 2 స్పార్క్ ప్లగ్స్ అనేవి ఉండేవి, ఇప్పుడు ఓన్లీ సింగిల్ స్పార్క్ ప్లగ్ అయితే ఉంది. అండ్ ఇది 2 వాల్వ్ ఇంజన్. సో బేసిక్గా మనకి 164V ఉంటుంది అపాచీలో. సో అది 4 వాల్వ్ ఇంజన్, ఇది 2 వాల్వ్ ఇంజన్. సో 4 వాల్వ్కి 2 వాల్వ్కి డిఫరెన్స్ మెయిన్ ఏంటి అని అంటే, సో 2 వాల్వ్ ఇంజన్ అనేది మెయిన్లీ లో ఎండ్ ఇంకా మిడ్ ఎండ్ అనేది చాలా బాగుంటుంది. అదే మీరు 4 వాల్వ్ ఇంజన్లో చూసుకుంటే దాంట్లో టాప్ ఎండ్ అనేది బాగుంటుంది, మిడ్ ఎండ్ బాగుంటుంది, బట్ లో ఎండ్ అనేది చాలా లీనియర్గా ఉంటుంది. సో మీకు లో ఎండ్లో పవర్ అనేది తెలియదు. అండ్ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి మీకు లిటిల్ బిట్ హీటింగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో మేనేజబుల్ హీటింగ్, మరీ హీటింగ్ అయితే అవ్వదు. దీని యొక్క పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడితే మనకి 16 PS పవర్ వస్తుంది, అలాగే 14.65 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆయిల్ కూలర్ ఎందుకు రిమూవ్ చేశారో నాకు ఇప్పటికీ తెలియట్లేదు, ఉంటే బాగుండేది. అండ్ మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సిటీలో మనకి మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఇది OBD 2B కంప్లైంట్ ఇంజన్. అండ్ మనకి ఇంజన్ కౌల్ కూడా ఇచ్చారు లుక్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి. సో సింగిల్ హార్న్ వస్తుంది, అలాగే దీంట్లో 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అనేది అరౌండ్ మీకు సిటీలో 42 వరకు అయితే రావచ్చు. ఒకవేళ హైవే పైన మీరు మంచి 80-90 స్పీడ్లో క్రూజ్ చేస్తుంటే కనుక మీకు 48-50 లోపల అయితే మైలేజ్ వస్తుంది. 50 అయితే క్రాస్ అవ్వదు, మేబీ కొందరికి అవ్వచ్చు కూడా. అండ్ దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే 37 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు టాప్ మోడల్ తీసుకున్నట్టయితే దాంట్లో USD ఫోక్స్ ఉంటాయి. సో దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే USD ఫోక్స్ అనేది మనకు రివర్స్లో ఉంటాయి అనమాట, అవి గోల్డెన్ USD ఫోక్స్. దానివల్ల బెనిఫిట్ ఎక్కడ అవుతుంది అని అంటే మీకు హై స్పీడ్స్లో బెటర్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి ఈ ఫైబర్ పార్ట్ అయితే వస్తుంది, మనకి స్ప్లిట్లో వస్తుంది. ఈ ఫెండర్ అనేది డిజైన్ పరంగా చూడడానికి చాలా బాగుంది, బట్ మనకి USD ఫోక్స్లో ఏంటంటే దీని యొక్క సైజ్ అనేది కొద్దిగా ఫ్రంట్ వరకు అయితే ఉంది. అండ్ ఫ్రంట్ మనకి 300 mm డిస్క్ బ్రేక్ ఉంది. ఇది నాన్ పెట్రోల్ డిస్క్, అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ కాబట్టి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ABS అనేది ఉంటుంది. అండ్ ఇవి గ్రెమెకా డ్యువల్ పిస్టన్ క్యాలిపర్స్ అన్నమాట. సో బజాజ్ వాళ్ళు కామన్గా మనకి గ్రెమెకా క్యాలిపర్సే వాడుతూ ఉంటారు. అండ్ ఎండ్యూరెన్స్ నుంచి కూడా సస్పెన్షన్ అయితే వస్తుంది. ఎండ్యూరెన్స్ ఇంకా గ్రెమెకా అనేది బజాజ్లో మీరు ఆల్మోస్ట్ అన్ని మోటార్ సైకిల్లో చూసే ఉంటారు. అండ్ దీంట్లో టైర్ ప్రొఫైల్ వచ్చేసి ఫ్రంట్ 100/80 17 inches ఆఫ్ వీల్స్ ఉన్నాయి. అండ్ రియర్ గురించి మాట్లాడితే రియర్లో మనకి 230 mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ సింగిల్ పిస్టన్ గ్రెమెకా క్యాలిపర్. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ కాబట్టి రియర్లో మనకి ABS అనేది కూడా ఉంది. ఇది ఎలా గుర్తుపట్టాలంటే, సో ఇక్కడ మనకి డ్యూయల్ ABS అనేది ఉంది కదా, సో ఈ స్టిక్కర్ అనేది లేకపోతే సింగిల్ ఛానల్ ABS అన్నట్టు. ఇది కావాలంటే తీసేసుకోవడం మనం. అండ్ నెక్స్ట్ రియర్లో వచ్చేసి మనకి గ్యాస్ ఛార్జర్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది మనకి ప్రీ లోడ్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. నాకు తెలిసి 5 స్టెప్ ఆర్ 7 స్టెప్ అయితే ఉంది. సో నాకు తెలిసి 7 స్టెప్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది ఇది. అండ్ ఫుడ్ పెక్స్ క్వాలిటీ కూడా మనకి డీసెంట్ అయితే ఉన్నాయి, రైడర్వి కానీ పిల్లన్వి కానీ. అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది, ఎగ్జాస్ట్ నోట్ కూడా మీకు వినిపిస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రియర్లో మనకి టైర్ ప్రొఫైల్ నాకు తెలిసి 130 సెక్షన్ వస్తుంది. సో 130 సెక్షన్ టైర్ ప్రొఫైల్ వస్తుంది రియర్లో. అండ్ మనకి టైర్ అగ్గర్ అనేది ఉంది, కావాలంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి రియర్ టేల్ లైట్ అనేది చూపిస్తాను. సో ఈ టేల్ లైట్ డిజైన్ అనేది పర్సనలీ నాకు చాలా బాగా ఇష్టం, ఎందుకంటే దీంట్లో ఈ క్రిస్టల్స్ లాంటిది కనిపిస్తుంది కదా, ఇది చాలా బాగుంటుంది.
అండ్ మీకు యూఎస్డి ఫోక్స్లో ఏంటంటే ఈ టెయిల్ టైడీ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. అండ్ మనకి బల్బ్ ఇండికేటర్స్, సో దీంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్ లాంటివి అయితే ఏం రావట్లేదు. అండ్ సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్ ఉంది. అండ్ దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క సీట్. దీంట్లో మనకి సింగిల్ సీట్ సెటప్ వస్తుంది కాబట్టి ఫ్యామిలీ కోసం ఎవరైనా యూజ్ చేసుకుందాం అనుకుంటే చాలా మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది కంపేరింగ్ టు స్ప్లిట్ సీట్. అండ్ ఇది ఒకటి మేజర్ బెనిఫిట్. అండ్ ఇక్కడ చూసుకుంటే N160 అని చెప్పేసి ఉంది. అండ్ ఫీమేల్ శారీ కార్డ్ ఉంది. మేబీ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది యాక్సరీస్లో తీసుకోవాలి. అండ్ ఇది ఓపెన్ చైన్ సిస్టమ్ కాబట్టి ఎవ్రీ 5 to 700 కిలోమీటర్స్కి చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ. అండ్ నెక్స్ట్ సెంటర్ స్టాండ్ ఉంది. దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్. సో యాజ్ యూజువల్ మనకి 1 డౌన్ అండ్ 4 అప్ అనమాట. E20 ఫ్లెక్స్ వీల్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ క్లచ్ గురించి మాట్లాడితే క్లచ్ అయితే చాలా లైట్ ఉంది. నాకు తెలిసి ఈ లేటెస్ట్ అప్డేట్లో మనకి స్లీపర్ క్లచ్ అనేది ఆఫర్ చేస్తారు అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే నాకు ఈ బల్బ్ టైప్ ఇండికేటర్స్ అనేది ఎల్ఈడికి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. బట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ రేంజ్కి ఇది చాలా ఇనఫ్ అనమాట. అండ్ మెయిన్గా ఈ ఫ్రంట్లో హెడ్లైట్ ఏదైతే ఉంది కదా, ఇది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్లైట్ అనమాట. సో మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ వస్తుంది విత్ డిఆర్ఎల్స్. సో ఈ లుక్ అనేది చూడండి చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. చాలామంది MT15 ఇన్స్పైర్డ్ లుక్ అంటారు, బట్ ఏది ఇన్స్పైర్ అయినా కూడా లుక్ అనేది చాలా బాగుంది. అండ్ దీని యొక్క విజిబిలిటీ నైట్ టైంలో చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చాలామంది మోటార్ సైకిల్ అనేది ఉంది, నేను రైడ్ చేశాను కాబట్టి నైట్ విజిబిలిటీ ఈజ్ టూ గుడ్. అండ్ రీసెంట్గా అపాచీ 164V టాప్ ఎండ్ మోడల్లో మనకి సేమ్ ఇలాంటి హెడ్లైట్ ఇచ్చారు. సో చాలామంది దీన్ని కాపీ చేస్తారంటున్నారు, బట్ అది చాలా డిఫరెంట్ ఉంది. ఒకసారి మీకు రియాలిటీలో చూస్తే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్విచెస్. సో ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్ అండ్ పాస్కి ఒకటే స్విచ్ అనమాట. సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు పాస్ కోసం ఇలా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మోడ్ బటన్ ఉంది. సో స్విచెస్ అయితే బేసిక్ స్విచెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్, టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంజన్ కిల్ స్విచ్ అండ్ అలాగే సెల్ఫ్ స్టార్ట్. సో ఇంతే మనకి బేసిక్. సో ఒకసారి మళ్ళీ మీకు స్వైప్ అప్ అయితే చూపిస్తాను. సో ఇదైతే మనకి స్వైప్ అప్. సో ఇక్కడ RPM మీటర్, స్పీడ్, టైం అండ్ దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. బట్ ఒకటి ఏంటంటే కాల్, SMS, మిస్ కాల్ అట్లాంటివే ఉన్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది లేదు, ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే ఉంది. ఇక్కడ ABS కానీ, సో ఇంజన్ మాల్ ఫంక్షన్, సో లో ఆయిల్ టెంపరేచర్, న్యూట్రల్, ఇండికేషన్ లైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ ఇంజన్ ఆఫ్ అని ఉంది కదా, సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ ABS ఎర్రర్, సో రీఫ్యూల్, సో ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, సో ట్రిప్ B, ట్రిప్ A, సో ఎంటర్ వార్నింగ్స్, ఎంటర్ సెట్టింగ్స్. సో పల్సర్ కోడ్ మనం యూజ్ చేసుకుంటే కనుక బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒకసారి ఇక్కడ బ్లూటూత్లో ఏమేమి ఉన్నాయి చూపిస్తాను. మెసేజ్, కాల్ ఇవన్నీ ఇక్కడ కనిపించాయి కదా మీకు. సో ఇవైతే ఉన్నాయి బేసిక్గా. గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, ఫ్యూల్. సో ఇవే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఫ్రంట్ లుక్ నుంచి అయితే మళ్ళీ ఒకసారి చూద్దాం. అండ్ దీని యొక్క సీట్ హైట్ అనేది మనకి 795 mm ఉంది. సో ఎవర్ హైట్ అనేది లైక్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకసారి మీకు ఈ మోటార్ సైకిల్ పైన ఎక్కి చూపిస్తాను. నా హైట్ అనేది 5.6 ఉంటుంది. సో నాకు ఎలా ఉంది అంటే మీరు ఒకసారి చూడొచ్చు. సో వెనక్కి ముందుకి చేయడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో నాకు వన్ సైడ్ అయితే టోటలీ కింద అందుతున్నాయి ఫ్లాట్ ఫుట్. సో 2 సైడ్స్ అయితే చూడండి. సో మొత్తానికి ఫ్లాట్ ఫుట్ అవ్వట్లేదు, బట్ ఐ క్యాన్ మేనేజ్ దిస్ మోటార్ సైకిల్. మనకి వెయిట్ కూడా మరీ హెవీ వెయిట్ అయితే ఏం లేదు. లైక్ మీ హైట్ అనేది 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈ మోటార్ సైకిల్ని చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఒకసారి మీరు నియర్ బై డీలర్షిప్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఈ మోటార్ సైకిల్ ఎలా అనిపిస్తుంది అనేది చూసిన తర్వాతనే ఈ మోటార్ సైకిల్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో ఈ పల్సర్ N160 డ్యూయల్ ABS సింగిల్ సీట్ వేరియంట్ని ఎవరు తీసుకోవాలి? సో ఎవరికైతే 160cc ఫ్యామిలీ కోసం చూస్తున్నారు, అలాగే లుక్స్లో కూడా మాకు ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, మంచి లుక్స్ ఉండాలి, అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, ఇనిషియల్ పర్ఫార్మెన్స్, అలాగే మాకు ఫ్యామిలీకి సెట్ అవ్వాలి, డీసెంట్ మైలేజ్ రావాలి, మంచి సర్వీస్ నెట్వర్క్ ఉండాలి అనుకుంటే యూ క్యాన్ గో ఫర్ దిస్. లేదు మాకు టాప్ ఆఫ్ ది లైన్ ఫీచర్స్ కావాలి, USD ఫోక్స్ ఇవన్నీ కావాలనుకుంటే దీంట్లోనే మనకి ఏంటంటే N160 USD ఫోక్స్ మోడల్ కూడా ఉంది. బట్ దాంట్లో ఏంటంటే ఫ్యామిలీ కంఫర్ట్ అనేది ఉండదు. మెయిన్గా ఎవరైతే ఫ్యామిలీ కోసం చూస్తున్నారో, విత్ సేఫ్టీ ఉండాలి, మంచి లుక్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, మైలేజ్ రావాలి, బెటర్ సర్వీస్ నెట్వర్క్ ఉండాలి అనుకుంటే మీరు N160 డ్యూయల్ ABS అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది మనకి మంచి ప్రైస్ రేంజ్లో కూడా వస్తుంది. సో 1,55,000 రూపీస్ ఆన్వర్డ్ ప్రైస్లో మనకి ఈ మోటార్ సైకిల్ అయితే వస్తుంది. సో ఈ మోటార్ సైకిల్ ఎవరు తీసుకోవాలి అర్థమైంది అనుకుంటా. సో ఎవరికైతే మోర్ హై ఎండ్ కావాలి అనుకున్న వాళ్ళకి అపాచీ తీసుకోండి. దానిలో ఫీచర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. మెయిన్లీ ఇది ఫ్యామిలీ కోసం అండ్ మంచి పర్ఫార్మెన్స్, మంచి లుక్స్ అండ్ మైలేజ్ కోసం అయితే ఈ మోటార్ సైకిల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. మెయిన్లీ బడ్జెట్లో వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.